తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నేను ఇప్పుడు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇది ఒక ముఠాగా మేము ఆయన మీద అభిమానంతో పనిచేసాం, అది అసలు యాక్చువల్గా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు బాలాశంకర్ సినిమాకి కూడా మెహర్ రమేష్ దాదాపుగా అతనికి ఫాలోవర్, ఆయనకి దాదాపుగా అంటే బ్రదరు, ఏదో చుట్టరికం కూడా ఉంది ఆయనకి, దేవుడు, ఇవన్నీ. బట్ అది ఆ సినిమాకి అది వర్కౌట్ అవ్వలేదు ఏంటి సార్? అంటే అంటే నేను అనుకోవడం యాజ్ అన్ అవుట్ సైడర్గా, ఒక ప్రేక్షకుడు, ఒక ఎనలిస్ట్గా చెప్పాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే అది బేసిక్గా అదొక రీమేక్. దీంట్లో అప్పుడే నాకు గుర్తుండి ఇది వచ్చిందే నాకు తెలిసి 2013 ఇప్పుడు వచ్చింది, 10 years బ్యాక్. వేదాలు అప్పుడే వచ్చింది. అవునండి. అప్పుడే ఏంట్రా ఇది వేదాలు వచ్చినప్పుడు ఇదేంటి కొంచెం ఓల్డ్ స్కూల్లో ఉంది సినిమా అన్నారు. అప్పటికే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఈ సినిమా బాగుండేది అన్నారు. అంటే మీరు ఆలోచించండి, అంటే అప్పటికే చాలా మీరు కావాలంటే ఇప్పటికీ వేదాలు మీరు ఆ రివ్యూస్ తీసి చదవండి. తమిళ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇదే రాశారు, ఇట్ హ్యాస్ ఎ వెరీ ఓల్డ్ స్కూల్ అప్రోచ్ అని కొన్ని ఇవి యునానిమస్గా రాశారు అప్పుడే, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని. బట్ సినిమా దాన్ని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం తీస్తూ, అప్పటికే అది 10 సంవత్సరాలు ముందంటే 2003లో తీయాల్సింది అన్నది సినిమా. అలాగే ఎక్కడో క్యాలిక్యులేషన్, అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ మేడ్ అంటాం అంటే ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటి, ఆడియన్స్ ఆయన ఏం చూస్తూ ఆయన ఇష్టపడ్డారు, దేనివల్ల ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఏ కథలు, ఏ క్యారెక్టర్లు, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని ఆయనకు ఒక డ్రెస్ కొడతాం, దాన్ని టైలర్ మేడ్ అంటాం. అవన్నీ బేరీ చేసుకొని హాస్యం ఇంత పాళ్ళు, ఆయన సెంటిమెంట్ భయంకరంగా పండించగలరు. ఆ కంపల్సరీ సెంటిమెంటు, హాస్యం, తర్వాత యాక్షను, కొంత రొమాన్సు, ఇలాంటివన్నీ అల్లరి, ఇవన్నీ కలిపి వేసి ఆయన తగ్గట్టు, ఎందుకంటే ఆయన లాస్ట్ 40 years నుంచి ఈస్ బీన్ దేర్. అవునండి. సో ఆయనకి టైలర్ మేడ్గా కుదిరిందేమో వీరయ్య, రెడీమేడ్ తీసుకొచ్చి ఆయనకి తొడిగేస్తే ఎలాగా? టైలర్ మేడ్ కాదు అది, రెడీమేడ్ కుట్టాలి. ఆయన ప్రేక్షకులు వేరు, ఆయన అభిమానించే ఇది వేరు, ఆయన కుట్టాలి. చాలా బాగుంది. ఆయన ఆ కొలతలు తీసుకోవాలి, అంతేగాని చాలా అసలు ఎంత బాగుందంటే దొరికింది మనకు మార్కెట్లో. ఇంతమంది మాట్లాడారు బాలశంకర్ గురించి, కానీ ఇంత మంచి అనాలిసిస్, సింపుల్, మళ్ళీ అంతే. టైలర్ మేడ్ అవ్వాలి తప్పితే రెడీమేడ్ కాకూడదని. రెడీమేడ్ అవ్వకూడదు ఆయనకి, ఎందుకంటే ఈ సైజ్ హీరోస్కి మీకు ఎక్కడ పడితే అక్కడ, సార్ నేను వెళ్ళాను, కొరియా ట్రిప్కి వెళ్ళాను, మీకు ఒక మంచి షర్ట్ చూశాను, మీకు సూట్ అవుతుందని తెచ్చేసానని ఆయనకి వేస్తే అది ఆయన కుట్టాలి. ఆయన షోల్డర్స్ వేరు, ఆయన ఇది వేరు, ఆయన పట్టుకుని కొలిచి కుట్టాలి, కొలతల ప్రకారం ఆయన కుట్టాలి, కుడితేనే ఆయన సూట్ అవుతుంది పర్సనాలిటీ. మరి పాయింట్ మన మెహర్ రమేష్ ఎలా మిస్ అయిపోయాడు సార్? అంటే హిట్ ఫిల్మ్ కదా, సో గెట్ క్యారీడ్ అవే, అలాగా ఎక్కడో క్యారీ అయిపోయారనిపిస్తుంది తప్ప ఇట్ ఈజ్ ఒక పొరపాటు దొరికిపోయింది, అంతే. పొరపాటు దొరికిపోయింది అది. అంటే ఇప్పుడు మీరు అంతమంది హీరోలకి రాసిన ఒక రైటర్గా అండ్ సక్సెస్ఫుల్ రైటర్, అంటే మీరు చెప్పిన ఈ టైలర్ కొలతలన్నీ, ఈ మస్ట్ బి ఎ గుడ్ టైలర్, అంతేనా? సో మామూలుగా చిరంజీవి గారు ఈ రోజుకైనా ఎలాంటి సినిమాలు చేస్తే ఆయన కరెక్ట్ అని, ఇప్పటికీ ఆయన ఆడియన్సు, ఆయన అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి సినిమా చేస్తే ఆయనకి ఇప్పటికీ కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతారు సార్? వెళ్తారు వీరయ్య, అంతేనా? అంతే సింపుల్. ఇప్పుడే వచ్చింది అది, సంవత్సరమే కదా, జనవరే కదా, జనవరి ఈ సంవత్సరం. సో అంటే ఆయన కెరియర్లోనే హైయెస్ట్ అది, హైయెస్ట్. అవును, అసలు అన్బిలీవబుల్. అసలు అది 130 crores షేర్, 130 crores షేర్.
ప్లస్ నాన్ థియేట్రికల్ 200+. అంటే ఆయనకి అలాంటి సినిమాలు చేస్తేనే ఆయన చూస్తారు కదా. అంటే దాంట్లో కొంత యూనివర్సల్ ఎమోషన్స్ బ్రదర్స్ మధ్య ఉంటూ ఆయన నుంచి కోరుకొని అల్లరి ఇవన్నీ ఉంటూ ఒక హీరోయిజం ఎలివేషన్స్ ఆ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది, అమ్మో ఇవన్నీ ఉంటూ పర్ఫెక్ట్ టైలర్ మేడ్. అదే ఇంకా మన ఎగ్జాంపుల్. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలంటే అలాంటి సినిమాలు చేయాలి. ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఇప్పుడు జైలర్ సినిమా వచ్చింది. జైలర్ సినిమా వచ్చిన తర్వాత చాలామంది చూసా రజనీకాంత్ ఆయన ఏజ్ తగ్గట్టు చేశాడు, ఆయన తాతలాగా. దాంట్లో మళ్ళీ హీరోయిజము, దాంట్లో ఎలివేషన్స్ అలా చేయాలి కదా చిరంజీవి గారని మా కజిన్స్, మా ఇంట్లో వాళ్ళు అని అంటే, ఇప్పుడు ఆయన తాత చేశాడు కాబట్టి ఇది కూడా తాత చేయాలనా? నో, లైక్ షుడ్ ప్లే టు హిజ్ ఏజ్. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్తేరు వీరయ్యలో ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాను. నో ఆన్సర్. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు ఏజ్ వైపుకి దృష్టి వెళ్ళకూడదు. సో ఎందుకంటే యాక్టర్స్, స్టార్స్ ఎస్పెషల్లీ, దే ఆర్ బియాండ్ ఏజ్. ఏజ్ ఈజ్ ఎ నెంబర్ వాళ్ళకి తప్పితే వాళ్ళకి. సో వాళ్ళకి సూట్ అయిందా లేదా ఆ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు ఆ సూట్ అయింది అంటే ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అందులో ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక తాతగా జైలర్ సినిమా తాత చేశాడు కాబట్టి ఆయన కూడా తాత పాత్రలు చేసి తాతలో హీరోయిజం, అది మళ్ళీ రాంగ్ అది. సో ఆ కంపారిజనే రాంగ్. ఇప్పుడు మరి వాల్తేరు వీరయ్యలో యూ కాల్ హిమ్ యంగ్ ఆర్ యూ కాల్ హిమ్ ఓల్డ్. సో అది మీరు చెప్పలేం కదా. అవును, ఆయన ఏజ్ తగ్గట్టు వెళ్ళిపోయింది అది. ఆయన అందులో పర్ఫెక్ట్గా ఆ వీరయ్య క్యారెక్టర్లో ఆయన ఫిట్ అయిపోయాడు. ఫిట్ అయ్యారండి. మేబీ లైక్ లుక్స్ 40+. అంతే 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 తప్ప ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అని మీరు అడిగిన ప్రశ్నకి సార్ ఇదే మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో, మా ఫ్రెండ్స్లో గ్యాదరింగ్ జరిగినప్పుడు ఇదే అందరూ ఈ ప్రశ్న వచ్చినప్పుడు, ఇలా జైలర్ సినిమాల తాతగా అలా చేశారు రజనీకాంత్, ఈయన కూడా చేయొచ్చు కదా. ఆయన చేశారు, నేను ఎందుకు చేయాలి? మరి ఆడిందిగా ఒక పక్కన వాల్తేరు వీరయ్య. సో ఆయనే ఆ తాత కాదే, అందులో కనీసం తండ్రి కూడా కాదు మరి. సో ఇప్పుడు కథలో ఒక పాత్ర, ఆ పాత్రకి ఎంత ఏజ్ అన్నది అనవసరం కదా. కాకపోతే దానిలోని రవితేజ కూడా బయట చిరంజీవి గారి అభిమానిగా, లేకపోతే చిరంజీవి గారిని అన్నయ్య అని పిలిచే వ్యక్తిగా ఆ క్యారెక్టర్ చేయడం కూడా బాగా యాడ్ అయింది కదా సినిమా. కరెక్ట్ బాగా కదండి, బాగా పబ్లిక్లో అది ఉంది కదా. రవితేజ అన్నయ్య అని పిలవడం, రవితేజ చిరంజీవి గారి అభిమాని అంటే అందరూ ఒక కంకణం కట్టుకొని ఈయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలి సంకల్పించి అందరూ పనిచేసి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు. ఆయనకి ఫస్ట్ ఏంటంటే టీం నచ్చాలి, టీం ఆయనతో సింక్ అవ్వాలి. ఆయనకున్న అనుభవంలోంచి చాలా చాలా టక బుల్లెట్స్ లాగా వదులుతుంటాడు పాయింట్లు. అందులో కరెక్ట్ బుల్లెట్ పట్టుకొని అడాప్ట్ చేసుకుంటే మనది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలా